సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిగ్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సన్ అయిపోతూనే సో $40 వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ $40 యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు సో 2500 రూపీస్ నుంచి 3000 అంటే దగ్గర 4000 రూపీస్ వరకు అయితే మనకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు $10 అయితే ఇస్తున్నారు. అండ్ పర్ రెఫర్కి మనకు అప్ టు $10 అయితే ఇస్తున్నారు. సో దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు నియర్లీ 600 నుంచి సో 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో అది మనకు పర్ రెఫర్కి అయితే వస్తుంది. సో ఇలాంటి మనకు ఏ డ్రాప్ వచ్చేసి ఆల్రెడీ అయితే వచ్చింది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం ఎలా జాయిన్ కావాలి అండ్ ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి అండ్ టోకెన్స్ని మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో టోటల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ సో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వవన్ అని సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుని మనకు ఫైరాయ్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. అండ్ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఒక రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మీకు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా ప్లే స్టోర్ నుంచి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయ్యారో సో అవి రెండు ఇచ్చేసి మళ్ళీ యాప్లో అయితే లాగిన్ అయితే కండి. వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకుంటే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, మార్కెట్స్, స్పాట్, మై బ్యాలెన్స్ అని. సింపుల్గా మై బ్యాలెన్స్లో అయితే వచ్చాను. మై బ్యాలెన్స్లో వచ్చేసిన తర్వాత నేను చెప్పింది $40 అప్ టు మీకు సైన్ అప్ బోనస్ కింద వస్తుందని చెప్పాను. బట్ ఇక్కడ మనకు 0 కనిపిస్తుంది కదా. సో ఆ $40 ఎప్పుడు వస్తాయో క్లియర్గా చెప్తాను చూడండి. సో మీకు $40 రిసీవ్ కావాలంటే మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో సో అప్పటి నుంచి మనకు నెక్స్ట్ 3 డేస్ అంటే మనకు నెక్స్ట్ 3 డేస్ నుంచి సో 4 డేస్ లోపల మనకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో $40 అప్పుడైతే మనకు రిసీవ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి వచ్చేసి మనకు January 26 అంటే మీరు ఈరోజు రిజిస్టర్ అయితే సో నెక్స్ట్ అంటే మనకు 29 కానివ్వండి 30కి మీకు సైన్ అప్ బోనస్ కింద $40 అయితే ఇస్తున్నారు. సో ఆ $40 డైరెక్ట్గా మనకు USDT అయితే వచ్చేది. సో మనకు ఎస్బుల్ టోకెన్స్ అని అయితే సో ఒక టోకెన్ రూపంలో మనకు సైన్ అప్ బోనస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ఎస్బుల్ టోకెన్ అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ $40 సంబంధించిన ఎస్బుల్ టోకెన్స్ అయితే వచ్చేసారన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఈ లూట్ గురించి ఆల్రెడీ తెలిసింది మీకు. అప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి సో ఫైరాయ్ టోకెన్స్ అని, TKX టోకెన్స్ అని సో మనకు కొన్ని టోకెన్స్ అయితే ఇచ్చారు. సో అప్పుడు కూడా మనకు సైన్ అప్ బోనస్ కింద $20 నుంచి $30 అయితే ఇచ్చారు. అప్పుడు కూడా మనకు వర్క్ అయితే అయింది. అండ్ ఆ టోకెన్స్ వచ్చేసి మనకు వితిన్ 90 డేస్లో మనకు అన్లాక్ అయితే అయ్యాయి. అండ్ ఈ టోకెన్స్ కూడా మనకు వితిన్ 90 డేస్లో అంటే నెక్స్ట్ 90 డేస్లో మనకు అన్లాక్ అయితే అవుతాయి. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి ఏవైతే టోకెన్స్ రిసీవ్ అయ్యాయో సైన్ అప్ బోనస్ కింద ఆ టోకెన్స్ అన్ని మీకు లాక్లో అయితే ఉంటాయి. ఆన్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. సో ఇన్ ఆర్డర్లో అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు అన్లాక్ కావాలి అనుకుంటే మనం విత్డ్రా చేయాలనుకుంటే నెక్స్ట్ 90 డేస్ అయితే మనం వెయిట్ అయితే చేయాలి. నెక్స్ట్ 90 డేస్ మనం వెయిట్ చేసి మనకు కన్ఫర్మ్గా పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా మనకు పేమెంట్ అయితే వస్తుంది ఫైరాయ్ నుంచి మనకు. సో నెక్స్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఈ ఎస్బుల్ టోకెన్స్ వచ్చేసి మీకు సో $40 సంబంధించిన ఎస్బుల్ టోకెన్స్ మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనకు పర్ రెఫర్కి వచ్చేసి సో ఇందులో వచ్చేసి అప్ టు $10 అయితే చెప్తున్నారు. బట్ మ్యాక్సిమంగా మనకు అప్ టు $6 వరకు అయితే ఇస్తున్నారు. సో ఆ $6 కూడా మనకు ఎస్బుల్ టోకెన్స్ అయితే వచ్చేసాయి. సో ఇన్వైట్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇన్వైట్ కోసం ఇక్కడ సింపుల్గా ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. హోమ్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరికైతే మీరు రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీరు రిజిస్టర్ అంటే సో వాళ్ళు రిజిస్టర్ అయితే అండ్ మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అండ్ కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేయాలి. వన్స్ ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్ అయితే కంప్లీట్ చేసే కేవైసీ సో మీకు $6 సంబంధించింది కానివ్వండి అప్ టు $10 సంబంధించిన ఎస్బుల్ టోకెన్స్ అయితే రిసీవ్ అయితే అవుతాయి. సో ఎవరు కూడా ఓల్డ్ అకౌంట్స్ అయితే యూజ్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు ఓల్డ్ అకౌంట్ నుంచి సో మనం రెఫర్ అయితే కౌంట్ అయితే కావడం లేదు అండ్ ఎస్బుల్ టోకెన్స్ కూడా అయితే రావడం లేదు. కాబట్టి సో ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి కొత్త లింక్ అయితే క్రియేట్ అయితే అంటే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీకు ఎస్బుల్ టోకెన్స్ అయితే రిసీవ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ లెవెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ అకౌంట్ లెవెల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
సో ఇక్కడ మీకు వన్స్ ఇక్కడ మీకు టోకెన్స్ అయితే రిసీవ్ అయిన తర్వాత మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్గా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఏదైతే బోనస్ ఉందో దాన్ని మనం విత్డ్రా అయితే చేసుకోగలం. కాబట్టి సో మీరు వన్స్ ఇక్కడ మీ యొక్క సైన్అప్ బోనస్ ఏదైతే ఉందో సో ఆ సైన్అప్ బోనస్ రిసీవ్ అయిన తర్వాత మీరు కూడా కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా ప్రొఫైల్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, బేసిక్, అడ్వాన్స్ అని. సింపుల్గా బేసిక్ పైన అయితే క్లిక్ చేయండి. బేసిక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేషనాలిటీ అయితే అడుగుతుంది. తర్వాత లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఐడి టైప్ దగ్గర మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఐడి కార్డ్ దగ్గర మీరు సో ఐడి టైప్ దగ్గర ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐడి కార్డ్ అంటే మనకు ఆధార్ కార్డ్ అన్నట్టు. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకు ఇన్స్టెంట్గా బేసిక్ 1 లెవెల్ అయితే మనకు కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 2 అడ్వాన్స్డ్ మనకు కంప్లీట్ కావాలంటే సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ఇందులో వచ్చేసి పాన్ కార్డ్ అయితే వెరిఫికేషన్ అయితే చేయాలి. అండ్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయాలి. అండ్ మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఫోటోస్ అడుగుతుంది. సింపుల్గా ఫోటోస్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. సో వైట్ పేపర్లో FireEye గ్లోబల్ అని ఇచ్చేయండి. తర్వాత అండ్ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈరోజు ఏదైతే మీరు ఈరోజు అయితే సబ్మిట్ చేస్తుంటే ఈరోజు డేట్ అయితే ఇచ్చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే సో ఇక్కడ మీరు హోల్డ్ చేసుకొని ఒక ఫోటో అయితే దిగాల్సి వస్తుంది. అప్పుడే మీకు ఒక చిన్న యానిమేషన్ టైప్ అయితే చూపిస్తారు ఆ సింబల్. సో అలా అయితే మీరు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. వన్స్ ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ వచ్చేసి అంటే కేవైసీ వచ్చేసి అండర్ రివ్యూలో అయితే అవుతుంది. సో అది వచ్చేసి మీకు వితిన్ 3 to 4 డేస్లో మనకు 3 to 4 వర్కింగ్ డేస్లో అది వెరిఫై అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ వెరిఫై అయిన తర్వాత మీ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ తర్వాత మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఈ టోకెన్స్ని. సో ఈ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవాలన్నా కూడా మనకు ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. ఆ కండిషన్ అంటే మనకు ఒక సక్సెస్ఫుల్గా ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. వన్స్ ఇక్కడ మీ యొక్క టోకెన్స్ అయితే రిసీవ్ అయిన తర్వాత సో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మీరు సో ఒక $10 కానివ్వండి లేదంటే ఒక 150 TRX అయితే డిపాజిట్ అయితే చేసుకోండి. ఇందులో వచ్చేసి ఒక $10 కానివ్వండి లేదంటే ఒక 150 TRX అయితే డిపాజిట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ TRX అయితే సెర్చ్ చేయండి. సో TRX పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఒక రిసీవింగ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు వజీరెక్స్లో కానివ్వండి అండ్ వజీరెక్స్లో నుంచి కానీ కాండిసెక్స్లో నుంచి ఇక్కడ TRX అయితే సెండ్ చేసుకోండి. ఇక్కడ మీకు రిసీవ్ అయితే కదా. సో వన్స్ ఇక్కడ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్లో అయితే వచ్చేయండి. మార్కెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్ అని ఉంటుంది. స్పాట్ పైన అయితే క్లిక్ చేయండి. స్పాట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత USDT పేలో మీరు ఏం చేస్తారంటే సో TRX USDT అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ TRX USDT సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే టోకెన్స్ ఇక్కడ మీరు TRX రిసీవ్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ TRX మీరు సింపుల్గా ఇప్పుడు సెల్ అంటే మీరు TRX అయితే రిసీవ్ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ మీ దగ్గర TRX అయితే ఉంటుంది. సింపుల్గా సెల్ పైన అయితే క్లిక్ చేసి 100% అయితే సెల్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ సెల్ చేసిన తర్వాత మళ్ళీ బై అయితే చేయండి. సో ఇలా మీరు 1 ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ 1 ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీ టోకెన్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ వచ్చేసి మీకు వితిన్ 90 డేస్లో అయితే అన్లాక్ అయితే అవుతాయి. తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ టోకెన్స్ కూడా 100% మనకు పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ యాప్ కూడా మనకు వెరిఫైడ్ యాప్ ఆల్రెడీ తెలిసిందే. సో టోకెన్స్ రిసీవ్ అయిన తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 100% పేమెంట్ అయితే వస్తుంది, ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఆల్రెడీ ఈ లూట్ అయితే ఎవరైతే యూస్ చేస్తున్నారో సో ఎవరైతే ఓల్డ్ అకౌంట్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళు కొత్త అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ రెఫర్ కూడా మనకు అప్ టు $10 అయితే ఇస్తుంది. అండ్ సైన్ అప్ బోనస్ కింద $40 అయితే ఇస్తున్నారు. సో మీకు ఈరోజు రిజిస్టర్ అయితే నెక్స్ట్ 3 డేస్ కానివ్వండి నెక్స్ట్ 4 డేస్ కానీ మీకు సైన్ అప్ బోనస్ టోకెన్స్ ఏదైతే ఎస్బుల్ టోకెన్స్ ఉన్నాయో అవి అయితే మీకు రిసీవ్ అయితే అవుతాయి. సో మీకు రిసీవ్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ వీడియోలో అయితే వచ్చాను. వీడియోలో వచ్చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో సో మీకు సైన్ అప్ బోనస్ ఎంత వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. సో లేదంటే టెలిగ్రామ్లో అయితే వచ్చేసిన తర్వాత మన యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా. సో అక్కడి నుంచి కూడా సో నాకైతే ఈ స్క్రీన్ షాట్స్ ఏదైతే ఎంత అయితే మీకు సైన్ అప్ బోనస్ వచ్చాయో సో అంత అమౌంట్ అయితే అంత స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి. సో నేను గ్రూప్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎంతమంది యూజ్ అయితే చేస్తున్నారు అనేది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కండి. 100% అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి, 100% పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి. సో మీకు టోకెన్స్ రిసీవ్ అయిన తర్వాత కేవైసీ అయితే చేసుకోండి. కేవైసీ చేయాల్సిన ముందే అవసరం లేదు. సో టోకెన్స్ రిసీవ్ అయిన తర్వాత కేవైసీ అయితే చేయండి. తర్వాత డిపాజిట్ చేసి ఒక ట్రేడ్ అయితే సక్సెస్ఫుల్ అయితే చేయండి. సో మీకు 100% పేమెంట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం